చాలా విపరీతంగా కాఫ్ వస్తుంది. దగ్గి వాంతి చేస్తారు. ఇలా ఊపిరి ఆడట్లేదమ్మా అని కింద మీద అయిపోతుంటారు. తల్లిదండ్రులు అల్లాడిపోతారు. సార్ నాకు ఒక పాప ఉంది, చాలా యాక్టివ్గా ఉంటుంది. కాకపోతే ఎప్పుడు చూసినా 365 రోజుల్లో అట్లీస్ట్ ఒక 200 days కాఫ్ తోటే ఉంటుంది. అండ్ ప్రత్యేకంగా నైట్స్ లోనే చాలా కాఫ్ చేస్తూ అంటే దగ్గుతూ ఉంటుంది. ఎందుకు సార్, దీనికి ఏంటి రీజన్? ఎవరైనా సరే అమ్మా, మిడ్ నైట్ కాఫ్ ముఖ్యంగా 12 గంటల నుంచి 4-5 గంటల మధ్యన ఉంటుంది కాఫ్. ఎవరింట్లోనైతే 12 తర్వాత 5 లోపల వచ్చే కాఫ్ ఏదైతే ఉంటుందో చాలా విపరీతంగా కాఫ్ వస్తుంది. దగ్గి వాంతి చేస్తారు. నా పాప కూడా చేస్తుంది. దగ్గి వాంతి చేస్తారు. ఇలా ఊపిరి ఆడట్లేదమ్మా అని కింద మీద అయిపోతుంటారు. తల్లిదండ్రులు అల్లాడిపోతారు. అసలు ఏంటి, ఎప్పుడు చూసినా ఈ దగ్గేంటి, ఇదేంటి అంటే వాళ్ళు దేనికో దానికి ట్రిగ్గర్ అవుతుంది. అంత ముందు రోజు ఆ అమ్మాయి ఏదో తినటము, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, లేకపోతే మీరు ఏదైనా ట్రిప్కి వెళ్ళటము, అవుటింగ్కి వెళ్ళటము, ఏదో కొన్ని కారణాల వల్ల, లేదా ఆ రోజు మీరు డస్టింగ్ క్లీన్ చేయటము, స్కూల్స్ లో ఇంకేదన్నా వాళ్ళు చాక్లెట్లు ఇస్తారు ఒక్కోసారి. స్కూల్ ఫంక్షన్స్ ఉంటాయి కదా, బర్త్డే, ఇది మెయిన్ అమ్మా. స్కూల్లో పిల్లల బర్త్డేలు వచ్చాయంటే రకరకాల చాక్లెట్లు పంచుతారు, కేకులు పంచుతారు, ఎన్నో రకాలైనటివి పంచుతారు. వీటి వల్ల పిల్లల్లో విపరీతమైనటువంటి దగ్గు, ఆయాసం, వాంతులు వస్తుంటాయి. తల్లిదండ్రులు వాళ్ళకేం తెలియదు, మేము ఏం పెట్టలేదు కదా, సో ఎంతకి ఈ సిరప్లు వాడటం అనేది చాలా పెద్ద తప్పు. అసలు ఫస్ట్ రూట్ కాజ్ ఎందుకు తెలుసుకోవాలిగా. ఇందులో ఏంటంటే ఎవరికైనా ఇంట్లో అలర్జీ, ఆస్మా ఉందా, హస్బెండ్ సైడ్ కానీ వైఫ్ సైడ్ కానీ ఎవరికైనా ఉందా, ఉంటే వీళ్ళల్లో ఉండేది ఇదే. సో దీన్ని కరెక్ట్గా కనుక మనం డయాగ్నోజ్ చేసి పరీక్షలు చేయాలి. ఇది నిజంగా అంటే ఇందులో డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అంటాం. అంటే దగ్గు అనగానే ఆస్మే కాదుగా, ఇంకా చాలా ఉండొచ్చు కదా. సో నిజంగా అది ఆస్మానా కాదా అంటే తల్లిదండ్రులు, ఇప్పుడు తండ్రికి బాగా విపరీతంగా జలుబు చేస్తుంది, సైనస్ ఉంది, దగ్గు ఉంది, ఆయన కూడా నైట్ ఆయాసపడుతున్నాడు, దగ్గుతున్నాడు అంటే దాదాపు ఉంది అదే. ఇంకా సో వాళ్లకు టెస్టులు చేయాలి. మనం టెస్టులు చేసిన తర్వాత ఏ దశలో ఉందో తెలుసుకోవాలి. ఆ దశని బట్టి మనం ఇన్హేలర్ డిసైడ్ చేయాలి. దేని వల్ల వచ్చింది, డస్ట్ మైట్ వల్ల వస్తుందా, పోలెన్ వల్ల వస్తుందా, దేని వల్ల వస్తుందో ఎలర్జీ టెస్ట్ చేయొచ్చు. మనం ఎలర్జీ ప్యానల్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. దేని వల్ల వస్తుందో తెలుసుకోవచ్చు. అంటే బ్లడ్ ద్వారా చేస్తాం. తర్వాత స్కిన్ ప్రిక్ టెస్ట్ అని ఉంటుంది. స్కిన్ ప్రిక్ టెస్ట్ చేస్తే అక్యురేట్ గా డస్ట్ మైట్ వల్ల వచ్చిందని కరెక్ట్ గా పట్టుకోవచ్చు. స్కిన్ ప్రిక్ టెస్ట్ వల్ల లేదా బ్లడ్ వల్ల ఒక్క డ్రాప్ తోని 300 ఎలర్జన్లు పట్టుకోవచ్చు. అంత మంచి డయాగ్నోస్టిక్స్ వచ్చాయి ఇప్పుడు. సో కరెక్ట్ గా తెలుస్తుంది. వచ్చిన తర్వాత ఓహో, ఇంట్లో కొంతమంది చూసారా, నైట్ పడుకునేటప్పుడు మిడ్ నైట్ దగ్గర ఎందుకు వస్తుందంటే వీళ్ళ పిల్లోస్ లో గానీ బెడ్స్ లో గానీ డస్ట్ మైట్స్ ఉంటాయి. పిల్లలు ఇలా పడుకుంటారు, ఇది పిల్లో అనుకోండి, ఇందులో నుంచి కంటిన్యూస్ గా డస్ట్ మైట్స్ ఎంటర్ అవుతా ఉంటాయి తెల్లవారు. ఇక నైట్ 12 మొదలైద్ది. సో మిడ్ నైట్ కాఫ్ ఎవరైనా వస్తుందంటే డస్ట్ మైట్స్ ఉన్నాయో చూడాలి ఇంట్లో, అవి కంటికి కనపడవు. సో టెస్ట్ చేయాలి. సో దానికి అప్పుడు మనకి ఏంటి, వాళ్ళలో అలర్జీ ఉందో తెలుస్తుంది. ఆ మిడ్ నైట్ కల్లా వాళ్ళ ఊపిరితిత్తులు మూసుకుంటాయి, ఇలా మూసుకుంటాయి. ఇలా మూసుకున్నటువంటి ఊపిరితిత్తులు దీన్ని అలర్జిక్ ఇన్ఫ్లమేషన్ అంటాం. తర్వాత తెమడ వస్తుంది, తర్వాత బిగదీస్తాయి, అప్పుడు ఊపిరి ఆడదు వాళ్ళకి. ఇప్పుడు ఈ విధంగా చేసేటటువంటి ఇన్హేలర్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీ పాప అయినా పిల్లలకైనా ఎవరికైనా 3వ నెల వయసు నుంచి 100 సంవత్సరాల వరకు ఎవరికి ఇలాంటి ప్రాబ్లం ఉన్నా, చీటికి మాటికి దగ్గు వస్తుంది, ఆయాసం వస్తుంది, తెమడబడుతుంది, దగ్గి వాంతి అవుతున్నారు, ముఖ్యంగా పిల్లల్లో, అంటే చక్కటి వైద్యం అందుబాటులో ఉంది. సో ఏ తల్లిదండ్రులు కూడా నైట్ దగ్గు వస్తుంది, ఇట్లా ప్రతిరోజు దగ్గు వస్తుందని బాధపడాల్సిన అవసరం లేదు. అసలు ఒక్క రోజు కూడా దగ్గకుండా చేయొచ్చు. అంత మంచి మందులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ట్రీట్మెంట్ అనేది అంత అద్భుతంగా ఉంది. కాకపోతే కరెక్ట్ పాస్వర్డ్ కొట్టినట్టు ఉండాలి ట్రీట్మెంట్. కరెక్ట్ కీ పెడితే లాక్ ఓపెన్ అయింది కదా, అలా ఉండాలి ట్రీట్మెంట్. అప్పుడు వాళ్ళకు కంప్లీట్ రిలీఫ్ వస్తుంది, తల్లిదండ్రులు హ్యాపీగా ఫీల్ అవుతారు.